ఇస్కాన్ ఆధ్వర్యంలో గత 2 రోజులుగా చేపడుతున్న సమ్మర్ క్యాంపు పిల్లల ఆటపాటల మధ్య ఉత్సాహంగా ముగిసింది. ఆదిలాబాద్ పట్టణంలోని బాంబే జిన్నింగ్ మిల్ గోలోయి గల ఆలయ ఆవరణలో నిర్వహించిన వేసవి శిక్షణ శిబిరంలో పెద్ద సంఖ్యలో పిల్లలు పలు అంశాలు నేర్చుకున్నందుకు ఆసక్తి కనబరుస్తున్నట్లుగా ప్రభు ప్రణవానంద తెలిపారు. దేశభక్తి, ధర్మం, క్రమశిక్షణ, పెద్దల పట్ల మర్యాద లాంటి అంశాలపై బోధించినట్లుగా తెలిపారు. ఆధ్యాత్మిక పద్ధతిలో ఆటలు ఆడించినట్లుగా వివరించారు. శ్లోకాలు, పెయింటింగ్స్తో పాటుగా కీర్తనలు నేర్పించినట్లు తెలిపారు. అలాగే ఈ నెల 11న ఆలయంలో నృసింహ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని భక్తులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు. ఇస్కాన్ ఆదిలాబాద్ తరపున మనం 2 రోజుల సమ్మర్ క్యాంప్ పిల్లల కోసం ఇక్కడ ఇస్కాన్ టెంపుల్లోనే చేస్తున్నాము. ఇక్కడ ప్రొద్దున్న నుంచి సాయంత్రం వరకు వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పిల్లలకి వివిధ రకములైన టాలెంట్స్ని నేర్పించే ప్రయత్నం చేస్తున్నాము. అలా పిల్లలు నిన్న చాలా గేమ్స్, ఆధ్యాత్మికమైన గేమ్స్ ఆడారు. దాంతోపాటు మంచి శ్లోకాలు నేర్చుకుంటున్నారు, పెయింటింగ్ నేర్చుకుంటున్నారు, దాని తర్వాత చక్కగా కీర్తన చేయటం నేర్చుకుంటున్నారు, పబ్లిక్ స్పీకింగ్ నేర్చుకుంటున్నారు. దాంతోపాటు మిగతా వాళ్ళందరికీ కూడా ఎలా దేశం పట్ల, ధర్మం పట్ల ఒక బాధ్యత మనకి రావాలి అని, ఎలా మనం ఇంకా ఇంకా మంచి పిల్లలుగా చదువుకోవటంలో కాకుండానే తల్లిదండ్రుల పట్ల రెస్పెక్ట్, సమాజం పట్ల కర్తవ్యం, వీటన్నిటినీ నేర్పించే ఒక కార్యక్రమం మనం ఇక్కడ చేస్తున్నాం. ఈరోజు చిట్ట చివరి రోజు. మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా ఆదిలాబాద్లో ఉండే పిల్లలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అని ఆహ్వానిస్తున్నా. హరే కృష్ణ. రేపు మనకి నృసింహ జయంతి అనే ఉత్సవం జరుగుతుంది. రేపు సాయంకాలం పూట ఇక్కడ ఇస్కాన్ ఆదిలాబాద్లో 5 గంటల నుంచి కార్యక్రమం ఉన్నది. నృసింహస్వామి వారి యొక్క ఆవిర్భావ దినోత్సవం అన్నమాట. కాబట్టి మీరందరూ కూడా వచ్చి ఆ కార్యక్రమం